హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యనిమి వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట, ధర్మవరం. నేను ధర్మవరం వచ్చాను. వేణుగోపాల స్వామి కళ్యాణం జరుగుతుంది మా ఊర్లో, మార్చి నెలలోనే జరుగుతుంది. సో అందుకని నేను వచ్చాను అనమాట. మా వదిన వాళ్ళతో కలిసి గుడికైతే వచ్చేసాం. తొందరగా 8:30 అవుతుంది. చూసారు కదా జనం అప్పుడే ఎంతమంది అయితే వచ్చేసారో, ఇంకా ఎక్కువ ఉంటారు కాసేపు అయితే. ఇప్పుడైతే కొంచెం నడవటానికి వీలు ఉండేటట్టే ఉన్నారు, పర్వాలేదు. లోపలికైతే వెళ్ళిపోతున్నాం. చూస్తారు కదా డెకరేషన్ అయితే చాలా చక్కగా చేశారు. సీతారాములు, పరమేశ్వరులు చక్కగా బాగున్నాయి. బయట లైటింగ్ వెళ్తూ వెళ్తూ ఉంటే అలా చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కనపడుతున్నారు. ఈ అక్క వాళ్ళు కూడా మా వీధిలో ఉంటారు, బేబీ అక్క. ఈ పెద్దనాన్నగారి దగ్గర మేము కొబ్బరి బొండం తీసుకోవడానికి ఆగామన్నమాట. కొబ్బరి బొండం అరటిపళ్ళు తీసుకుని తర్వాత లోపలికి వెళ్దామని నుంచున్నాం. చేంజ్ ఇచ్చారు. తర్వాత అయితే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. తర్వాత లోపలికి వెళ్ళిపోదామనేసి నించుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరికాయ అక్కడ కొట్టేసి రండి అంటే నేను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళానమాట. ఇక్కడ ఒక బిందె పెట్టారు. ఆ బిందెలో కొట్టిన తర్వాత కొబ్బరికాయ వాటర్ అందులో ఉంచి ఆ తర్వాత కొబ్బరికాయ పట్టుకుని అయితే దర్శనానికి వెళ్తున్నారనమాట. సో నేను కవర్లో వేసుకుని కొబ్బరి తర్వాత లైన్ చూడండి ఎంత పెద్దది ఉందో. లైన్లో నించోడానికి అలా వెళ్తే గుడి వెనక్కి ఉంది లైన్ అనమాట. సో మా వదిన వాళ్ళు నించున్నారు, వాళ్ళు నాకంటే ముందు వెళ్ళారనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే నేను నుంచున్నాను అనమాట. అలా స్లోగా లైన్ కదులుతుంది. ఇక్కడ గోవిందనామం పెడుతున్నారనేసి అక్కడికి మా వదిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ తర్వాత మేము కూడా వెళ్ళి పెట్టించేసుకున్నాం. తర్వాత మళ్ళీ లైన్లో యాడ్ అయ్యాం. ధ్వజస్తంభం చూసారా ఎంత నీట్గా ఉందో. నేను ఎప్పుడు వచ్చినా ఇది చూస్తూ ఉంటాను. ఇక్కడ హోమగుండంలో విభూతి తీసుకుని అందరూ బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. లైన్ అయితే దగ్గరకు వచ్చేసింది, దర్శనానికి దగ్గరకు వచ్చేసాం. ఈ ఇయర్ అయితే అంత తొక్కిసలాట కాకుండా చక్కగా సిస్టమ్ బాగా పెట్టారు. వేణుగోపాల స్వామి దర్శనం కూడా అయిపోయింది. తర్వాత కాసేపు అయితే కూర్చుని వదిన వాళ్ళు ఇక్కడ పిక్ తీసుకుందాం అనేసి అన్నారు. అక్కడ పిక్స్ తీసేసుకుని తర్వాత ఇక్కడ భజన చేస్తున్న వాళ్ళని చూసి తర్వాత బయటికి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకొని మేము మెల్లిమెల్లిగా బయటకు వచ్చేసాం అనమాట. ఇదిగో తిరణాలు మొత్తం చూసేద్దాం అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి పక్కనే ఉంది, ద్వారం పక్కన, అక్కడి నుంచే స్టార్ట్ చేసాం అనమాట. అంటే గుడికి మనం ఎదురుగా నుంచి ఉంటే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం చూసుకుని ఆ తర్వాత బయటకు వెళ్దాం అనుకున్నాం. లేడీస్ నార్మల్గా ఎక్కడెక్కడ ఉంటారు, ఉంటే చిన్న చిన్న సామాన్ల దగ్గర ఉంటారు. నెక్స్ట్ గాజులు ఇలాంటి చైన్స్ ఇక్కడే కదా ఉంటారు. ఫుల్ బిజీగా షాపింగ్ అయితే జరిగిపోతుందన్నమాట. మా వదిన అయితే తీసుకుందాం అనుకున్నారు, వాళ్ళు అయితే 60 చెప్పారనమాట. 30 కూడా అయితే ఇవ్వలేదు. తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి తీసుకుందాం అన్నాను. మా లేహాకి ఈ బుడగ అయితే కావాలని చెప్పింది. సో ఈ బుడగ కోసం తిరిగి కొనేసుకున్నాం అనమాట. చాలమ్మా నాకు ఇది చాలమ్మా ఇంక చాలు అనేసి అందనమాట. తప్పుడు గుళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది. మా వదిన చూసినా కొనేసుకుని తర్వాత ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్.